ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవర్తించే ప్రధానమైనటువంటి అంశం ప్రధానంగా బాబావారిని ఆత్మజ్ఞానము తర్వాత ప్రత్యక్ష జ్ఞానము కలిగించే విధంగా నేను ఆయన్ని ఏడుకుంటూ ఉంటే బాబావారు 3 దశాబ్దాలుగా నా యొక్క దీనని నా యొక్క ప్రార్థనని ఆయన ఆలకించి నాకు జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి అవకాశాన్ని ఆయన ప్రసాదించాడు. బాబావారు స్వయంగా అనేక మంది సాధు పురుషులు, అవధూతల్ని, మహానుభావుల్ని, సత్పురుషుల్ని, పీఠాధిపతుల్ని ప్రత్యక్ష దర్శనం చేయించి వారి చేత జ్ఞానాన్ని ప్రసాదించారు. అదేవిధంగా అనేక వేద జ్ఞాన గ్రంథాలని చదివి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అవకాశాలు కూడా బాబావారు కల్పించారు. ఇది సాక్షాత్తు ఆ దత్తప్రభు సాయినాథుడు కల్పించినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తూ అటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి విషయంలో అనేక మంది సాధు పురుషులు, వేద పురుషులు, తర్వాత పీఠాధిపతులు హైందవ ధర్మం కోసం పాటుపడినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఒక హైందవ సాంప్రదాయానికి, ఒక సనాతన ధర్మానికి అత్యధికంగా పాటుపడి కృషి చేసి అంతరించిపోతున్నటువంటి మన యొక్క హైందవ ధర్మాన్ని నిలబెట్టడంలో ఒక కీర్తి పతాకంగా జెండాలు రెపరెపలాడించి యావత్ భారతదేశం కూడా ధర్మాన్ని పరీక్షించడానికి పాటుపడినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, ఒక పీఠాధిపతి, ఒక గురుతులిలో సాక్షాత్తు భగవంతుని యొక్క వరప్రసాది కారణజన్మకులైనటువంటి శివుని యొక్క అవతారంగా ఈ కలియుగంలో అవతరించినటువంటి గొప్ప మహాపురుషుడు గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ 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 జగద్గురువు ఆదిశంకరాచార్యులు. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య, పరమాత్ముడు దేవుడు ఒక్కడే మాత్రమే సత్యం అనే విషయాన్ని ఆయన బోధించినటువంటి మహాసూత్రము. కాబట్టి అద్వైత మతాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు విస్తృతంగా ప్రచారం చేసి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనేకటువంటి నాస్తికులని, తర్వాత బౌద్ధ మతాన్ని, తర్వాత వేద సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నటువంటి ఎందరో మూర్ఖుల్ని, తర్వాత నాస్తికవాదుల్ని ఓడించి వారిని తిరస్కరించి ఖండించి మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో అత్యంత పాటుపడిన వ్యక్తి జగద్గురు ఆదిశంకరాచార్యులు. అటువంటి మహానుభావుడు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దాదాపు ఆదిశంకరాచార్యులు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో జన్మించాడని తెలుస్తుంది. అంటే క్రీస్తు పుట్టకముందు 400 సంవత్సరాల క్రితమే సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు జన్మించినట్టుగా చరిత్ర చెబుతుంది. ప్రధానంగా ఆదిశంకరాచార్యులు కేరళ రాష్ట్రంలోని కాలడి అనేటువంటి అగ్రహారంలో పూర్ణా నది పక్కనే ఉన్నటువంటి ప్రదేశంలో జన్మించాడని చెప్పేసి మనకి చరిత్ర తెలియజేస్తుంది. అదేవిధంగా ఆయన యొక్క తండ్రి గారు శివగురువు, తల్లి ఆర్యాంబ, వాళ్ళు ఎంతో పుణ్య దంపతులు. వారు సంతానం కోసం చాలా రకాలైనటువంటి శివుని యొక్క ఆరాధన ఎంతో చేశారు. శివగురువు పరమశివభక్తుడు. సంతానం కలగలేకపోవడం వల్ల ఆయన ఆ పరమశివుణ్ణి చాలా పాటు నడుక్కునాథున అంటే శివుని రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చాలా భక్తిపూర్వకంగా పూర్ణ భక్తితో ఆరాధించడం వల్ల ఒకరోజు ఆ యొక్క శివపరమాత్ముడు ఆ శివగురువుకి కలలో ప్రత్యక్షమై, నీకు నా యొక్క వరంతో, నా యొక్క అంశతో ఒక కుమారుని నీకు ప్రసాదిస్తున్నాను, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను శివగురువా. మరి దీర్ఘ ఆయుష్ ఉండి జ్ఞానం లేనటువంటి బిడ్డ కావాలా, లేదా స్వల్ప ఆయుష్ ఉన్నప్పటికీ కూడా, తక్కువ ఆయుష్ ఉన్నప్పటికీ కూడా అత్యంత జ్ఞానవంతమైనటువంటి కుమారుడు కావాలా? ఈ 2 విషయాల్లో ఒకదాన్ని ఎంచుకో అని చెప్పేసి సాక్షాత్ పరమశివుడు శివగురువుకు చెప్పాడు. అప్పుడు శివగురువు, నాకు దీర్ఘాయుష్ ఉండి కూడా ఏవి జ్ఞానం లేనటువంటి కుమారుని జన్మిస్తే ఫలితం ఏమిటి? పూర్ణాయుషు ఉన్నటువంటి కుమారుడు ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే శూన్యం కదా. కొద్దిగా అల్పాయుషుడైనా కూడా జ్ఞానవంతుడుగా అయి ఉండి మా యొక్క కీర్తిని, తర్వాత హైందవ ధర్మాన్ని పరిరక్షించేటువంటి గొప్ప కుమారుణ్ణి నాకు ప్రసాదించు స్వామి అని ఆ పరమశివుణ్ణి మన శివగురువు ఏడుకున్నాడు. ఆయన యొక్క ఫలితమే సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మించడం జరిగింది. శివుని యొక్క శివుని యొక్క రూపమే సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు జననానికి ప్రధాన కారణం. ఒక పుణ్య దినాన ఈ యొక్క శివగురువు ఆర్యాంబ దంపతులకు
మన జగద్గురు ఆదిశంకరాచార్యులు చాలా దేదీప్యమానంగా చాలా పూర్ణచంద్ర బింబంతో వెలుగుతూ కాంతితో జన్మించాడు. ఆయన పువ్వు పుట్టుతో పరిగణించినట్లుగా బాల్యంలోనే ఒక ఆధ్యాత్మిక వెలుగుని ప్రసాదిస్తూ జన్మించినటువంటి బాలుడు ఆదిశంకరాచార్యులు. అతనికి శంకరుడు అని చెప్పేసి నామకరణం చేశారు. శంకరుడు 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తండ్రి అయినటువంటి శివగురువు పరమతించాడు, శివాజ్యం చెందాడు. ఈ క్రమంలో శంకరుణ్ణి, చిన్నపిల్లాడైనటువంటి ఆ శంకరుణ్ణి సాక్షాత్తు ఆ తల్లి అయినటువంటి ఆర్యాంబ చాలా ముద్దుగా పెంచడం ప్రారంభించింది. ఈ విధంగా ఆ తల్లి పెంపకంలో అతను జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన పెరగడం ప్రారంభించాడు. తర్వాత వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి నాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మించాడు. ఆదిశంకరాచార్యులు 3 సంవత్సరాల వయసులోనే మరి మలయాళం పూర్తిగా నేర్చుకున్నాడు. తర్వాత పురాణాలు, ఇతిహాసాలను కూడా అవపాసన పట్టాడు. ఈ చిన్న బాల్యంలోనే అతను యొక్క మలయాళ పురాణాలలో పూర్తిగా పట్టు సాధించాడు. తర్వాత 5 సంవత్సరాలకి వాళ్ళ తల్లిగారు ఉపనయనం చేసింది. ఆ తర్వాత ఒక గురువు గారి దగ్గర అతనికి వేదాంగం అంటే ఉపనయనం తర్వాత వేదాలు అవన్నీ కూడా నేర్పించేటటువంటి అవకాశాన్ని ఆ తల్లి కల్పించింది. ఈ యొక్క క్రమంలో ఒకసారి వారి అమ్మగారు ఆ పూర్ణానది దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా తమకు కావలసినటువంటి మంచినీటిని ఒక మైలు దూరంలో ఉన్నటువంటి ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ నీళ్లు తీసుకొచ్చేది. ఈ రకంగా ప్రతిరోజు జరిగేది. అయితే ఒకసారి వృద్ధురాలు వయసురీత్యా ఆ యొక్క పూర్ణానది నుంచి ఆ నీళ్లు తెచ్చుకున్నటువంటి క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయి ఇంటికి రావడం లేట్ అయిపోయింది. తన తల్లి రాలేదని చెప్పేసి విచారిస్తూ ఉన్నటువంటి శంకరుడు సరే తల్లిని ఎత్తుక్కుంటూ కూడా చిన్నగా బయలుదేరినాక మార్గ మధ్యలో ఒక చోట అపస్మృతి స్థితిలో ఉన్నటువంటి తల్లిని చూశాడు. తల్లి దూరాభారం అవ్వడం వల్ల, ఓపిక తగ్గడం వల్ల ఆ బిందె నీళ్లు మోయడానికి కష్టభారమై స్పృహ తప్పిపోయినట్టుగా గమనించి ఆ తల్లికి ఉపచర్యలు చేసి ఆ తల్లిని చిన్నంగా మెలుకునేట్టు చేసి ఆ నీళ్లు తీసుకొని తన ఇంటి గృహానికి వచ్చాడు. తల్లి అవస్థను చూసి ప్రతిరోజు నీళ్లు తెచ్చుకున్నటువంటి ఈ ఇబ్బందిని గమనించి సాక్షాత్తు శంకరుణ్ణి ప్రార్థించాడు. ఎప్పుడైతే శంకరుణ్ణి ప్రార్థించాడో శంకరుడు ఆయన కృపతో ఆ పూర్ణానదిని తన శంకరుడు ఉంటున్నటువంటి ఇంటికి చాలా సమీప దగ్గరలో పక్కనే ఆ నది ప్రవహించేటట్టు చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు 2-3 అడుగులు వేసి పూర్ణానదిలో ఆ నీళ్లుని బిందెతో ముంచుకొని వెళ్ళేది. అంటే సాక్షాత్తు ఆవిడ బాధ గమనించి ఆ నదిని తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఈ రకంగా శంకరాచార్యులు అనేక వేదాలు, అనేక గ్రంథాలు చదువుకుంటూ తల్లికి పక్కనే ఉపచర్యలు చేస్తూ ఉన్నటువంటి ఒక క్రమంలో శంకరుడికి కొద్దిగా 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒకసారి ఒక విచిత్రం జరిగింది. మరి పూర్ణానదిలో స్నానం చేస్తున్నటువంటి శంకరుడికి అనుకోకుండా ఒక మొసలి వచ్చి అతన్ని పట్టుకుంది. ఎప్పుడైతే మొసలి పట్టుకున్నదో ఆ తల్లికి ఏమీ అర్థం కాలేదు. ఆ తల్లి తన బిడ్డని పట్టుకున్నటువంటి మొసలిని విధించలేక మరి ఆ బిడ్డ అర్తనాదాలు చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ తల్లి రోదన చేసి చుట్టుపక్కల వాళ్ళని నా బిడ్డను రక్షించండి ప్రభు అని చెప్పేసి కేకలు వేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి చాలామందిని ఆవిడ పెద్దగా బిగ్గరగా అరిచింది. అయినా కూడా అక్కడ దగ్గరగా ఎవరూ లేకపోవడం వల్ల ఆ బిడ్డని రక్షించే పరిస్థితి ఏర్పడలేదు. ఈ క్రమంలో శంకరుడు రోదనలు చేస్తున్నాడు. ముసలి తన పట్టుని గట్టిగా పట్టు సదించి ఉంది. తల్లి యొక్క బాధ, ఆవేదన ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన భగవత్పాదుడైనటువంటి బాలుడైనటువంటి శంకరాచార్యులు తల్లితో, అమ్మా నీకు భగవంతుడు నాకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు, నువ్వు ఈ విషయంలో ఒప్పుకుంటే నేను రక్షించబడతానంది. చెప్పు నాయనా అంది. అప్పుడు ఏమీ లేదు, నన్ను గనక ఈ ముసలి ఈ నీటిలో నుంచి తన నోటి నుంచి వదిలేస్తే నేను సన్యాసం తీసుకుంటానికి నువ్వు అనుమతిస్తావా అని చెప్పేసి తల్లిని అడిగాడు. అప్పుడు తల్లి బాల్యంలోనే సన్యాసి తీసుకుంటాం
చాలా బాధాకరమైనప్పటికీ బిడ్డ ముందు ప్రాణాలు బతికితే అదే చాలు, బిడ్డ రక్షించబడితే చాలు, సన్యాసి అయినా ఎక్కడైనా తన ముందు ఉంటాడు కదా, కళ్ళతో జీవించి ఉంటాడు కదా అనేటువంటి భావన కలిగి అట్లానేనైనా నేను సన్యసించడానికి అనుమతిస్తాను, నువ్వు ఆ శంకరుని ప్రార్థించు అని అంది. వెంటనే ఆయన శంకరుని ప్రార్థించగానే ఒక్క క్షణంలో ఆ మాయతో కూడినటువంటి ఆ మాయ ఆ మొసలి ఆ బాలుడిని వదిలేసి యథావిధిగా నీళ్ళల్లో చకచక జర్రును జారిపోయింది. వెంటనే శంకరుల వారు ఆ యొక్క నీటిలో నుంచి బయటకు వచ్చి తల్లికి నమస్కరించి తల్లి ఇద్దరూ కలిసి గృహంలోకి వెళ్ళారు. ఆ తర్వాత తల్లి అనుమతి మీద ఆ శంకరాచార్యులు సన్యసించడానికి ఉపక్రమించాడు. తల్లికి కూడా ఒక కోరిక కలిగింది. నాయనా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నా అవసాన దశలో లేదు, నేను చూడాలనుకున్నప్పుడు నువ్వు దర్శనం కలిగి నాకు ఆనందాన్ని ఇవ్వు అని చెప్పేసి శంకరుల చేత ప్రమాణం చేయించుకుంది. ఆ విధంగానే తల్లికి తన యొక్క ఆశీస్సులు, తన యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని, తల్లి దీవెనలు తనకు అవసరమని తల్లికి భరోసా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయన తర్వాత మధ్య భారతంలో ఉన్నటువంటి నర్మదా నది దగ్గర ఉన్నటువంటి గోవింద భగవత్పాదులు వారు అని చెప్పేసి ఒక గురువు గారి దగ్గరికి చేరి అక్కడ భగవత్ పూజ్య పరమాచారిగా సన్యాస దీక్ష తీసుకొని అక్కడ గురువుగారి దగ్గర అనేక ఇతిహాసాలు, పురాణాలు అవన్నీ కూడా ఉపాసన పట్టుకొని అక్కడ నేర్చుకొని తదనంతరము గురువు గారి యొక్క కోరిక ఒకటి వెల్లడించాడు ఆయన గోవింద పాజుల వారు. ఏమనంటే, నాయనా, నువ్వు కాశీ క్షేత్రంకి వెళ్ళి బ్రహ్మసూత్రాలకి అక్కడ చక్కగా భాష్యం చెప్పాలి, భాష్యం రాయాలి, బ్రహ్మసూత్రాలకి వేదాంతమైనటువంటి పరిభాషలో చక్కగా నువ్వు భాష్యం రాసి వేద పరాంగణాన్ని నువ్వు రక్షించాల్సి ఉంది అని చెప్పేసి గోవిందపాదుడు వారు శంకరాచార్యులు చెప్పారు. గురువుగారి యొక్క ఆయన కోరికని నెరవేరుస్తానని శంకరాచార్యులు మాట ఇచ్చారు. ఈ క్రమంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు గురువు గారి యొక్క ఆయన కోరిక మేరకు అక్కడి నుంచి ప్రయాణం అయ్యి ఆయన కాశీక్షేత్రం వెళ్ళడం జరిగింది. సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు కాశీ క్షేత్రం వెళ్ళి అక్కడ అనేక రకాల ఇతిహాసాలు, పురాణాలు, వేదాలకు చక్కగా అర్థం చెబుతూ అక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా వాళ్ళకి బోధిస్తూ అనతి కాలంలోనే కాశీలో ఉన్నటువంటి మహాపండితులను సైతం అబ్బురపరిచి ఆశ్చర్యపరిచి తన వేదాంత పరిజ్ఞానాన్ని దశ దిశలా వ్యాపింపజేయడానికి అత్యంత కంకణం కట్టుకున్నటువంటి మహోన్నత వ్యక్తి జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు బాల్యంలోనే తన శక్తిని ఎంతో ప్రసాదించాడు. అక్కడ గురువుగారు చెప్పినట్టుగా బ్రహ్మసూత్రాలకి చక్కని భాష్యాన్ని రాసి అనేక పండితుల దగ్గర ఆయన గొప్ప వ్యక్తిగా ఆయన అక్కడ కొనియాడబడ్డాడు. ఈ రకంగా కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి అనేక పండితుల్ని ఆయన కలుసుకున్నాడు. ఈ క్రమంలో చాలామంది మన శంకరాచార్యులకి శిష్యులుగా ఉండటానికి చేరారు. చాలామంది శిష్యులుగా ఉండి ఆయనకి సేవ చేస్తూ ఆయన చెప్పేటటువంటి వేదాంత విషయాలను నేర్చుకుంటూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి శిష్యుడు పద్మనాథుడు అనే శిష్యుడు ఉన్నాడు. అతను గురువుగారి పట్ల అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. తర్వాత అతను శిష్యులతో కూడి చాలా చాలా గొప్ప ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో మన జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన ఈ యొక్క ప్రపంచమంతా కూడా జగమంతా కూడా మిథ్యే, ఒక భగవంతుడే మాత్రమే శాశ్వతము, కాబట్టి ఆత్మ పరమాత్మ అనేవి రెండు లేవు, ఉన్నదంతా ఒకటే, అదే చైతన్యము అని చెప్పేసి మనం జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన ప్రబోధించారు. ప్రధానంగా ఆయన అద్వైత మతానికి చాలా చక్కటి భాష్యం రూపొందించారు. అప్పటి వరకు ఉన్నటువంటి ద్వైత మతము, విశిష్ట ద్వైత మతాలని పూర్తిగా పక్కకు పరిచి తర్వాత బౌద్ధ మతాన్ని కూడా దూరంగా పెట్టి ఒక గొప్ప మతాన్ని ఆదిశంకరాచార్యులు ప్రచారం చేయడంలో ఒక ప్రధాన పాత్ర వహించారు. ఆయన
పరమాత్ముడు ఒక్కడే, ఆత్మలు పరమాత్మలు వేరు కాదు, కాబట్టి పరమాత్ముడు ఒక్కడే అనే విషయాన్ని చాలా చక్కగా ఆయన చెప్పడానికి సఫలీకృతమయ్యాడు. తర్వాత ఆదిశంకరాచార్యులు అక్కడ ఈ విధంగా ఒకసారి శిష్యులతో కూడుకొని ఉన్నప్పుడు ఒక వీధి గుండా ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఒక చండాలుడు, అంటే చెప్పులు కుట్టుకునేటువంటి ఒక చండాలుడు 4 కుక్కలతో చాలా అపరిశుభ్రంగా ఉండి ఎదురొస్తూ ఉన్నాడు. తర్వాత శంకరాచార్యులు వారి శిష్యులతో కూడా వీధి గుండా వెళ్తూ ఉంటే కరెక్ట్గా చండాలుడు ఆదిశంకరాచార్యులకి ముఖాముఖిగా ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఈ ఎదురుగా వస్తున్నటువంటి చండాలును చూసి పక్కనే ఉన్నటువంటి శిష్యులు చాలా అసహ్యంగా, తర్వాత చాలా ఇసుగ్గా, కోపంగా చండాలుని తప్పుకోమని పదే రకరకాల సంజ్ఞలు చేస్తూ తప్పుకోమన్నారు, విదిలించారు, అదిలించారు. కానీ చండాలుడు ఏమాత్రం కూడా దృష్టిని మారల్చకుండా సాక్షాత్తు భగవత్పాదులైనటువంటి శంకరాచార్యులకు ఎదురుగానే వస్తున్నాడు. ఆయన ముఖమే చూస్తున్నాడు. మామూలుగా నేరుగా ఆయన ముఖాముఖిగా వచ్చి కరెక్ట్గా ఎదురుగా ఆదిశంకరాచార్యులు ఎదురుగా వచ్చి నిలబడటం జరిగింది. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఒకసారి అతని వైపు శిష్యులు చెప్తున్నప్పటికీ, వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా ఎదురుగా వచ్చి ఉన్నటువంటి ఆ చండాలను చూసి శంకరాచార్యులు అన్నాడు, నువ్వు నా ఎదురుగా వస్తున్నావు, తప్పుకో, ఒకసారి తప్పుకోవడం నీకు తెలియదా అని చెప్పేసి కాస్తంత అసహనంగా, కోపంగా అన్నాడు. అప్పుడు ఆ చండాలుడు ఏమాత్రం కూడా కసులుకుండా, ఇసుక్కోకుండా మందస్మితంతో, మీరు జగత్ విఖ్యాతి కాంచినటువంటి శంకరాచార్యులుగా పేరు పొందారు, అద్వైత మతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, మరి ఆత్మ వేరు పరమాత్మ కాదు, అంతా కూడా ఒకటే అని సత్యం చెబుతున్నారు, జాతి మత కులాలకు రహితంగా ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ అంటున్నారు, ఆ పరమాత్మే ప్రధానమైన చెబుతున్నారు, దీనికి మతం అక్కర్లేదు, కులం అక్కర్లేదు అంటున్నారు, అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మే కలిగి ఉంటాడు అని చెప్పేసి విశిష్టంగా మీరు ప్రచారం చేస్తున్నారు. మరి అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ పరమాత్ముడైనప్పుడు నాలో కనిపించేటటువంటి ఆత్మ పరమాత్ముడిగా నీ కనిపించట్లేదా? వీరు నన్ను చూస్తున్నది బాహ్య శరీరమా, అంతర్ శరీరమా? అంత ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మనైతే అది పక్కకు దొలికిద్ది. బాహ్య శరీరాన్ని చూస్తే మీరు చెబుతున్నటువంటి అద్వైత మతం అది ఎంతవరకు సమంజసం? కాస్త జ్ఞానులు, వేదాంగ పారాయణం చేసినటువంటి వారు మత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కుల మత జాతికి అతీతంగా అన్ని జీవుల్లో కూడా పరమాత్ముడు ఉంటున్నాడని ప్రచారం చేస్తున్నారు. అటువంటి మహాస్వరూపులైన ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించినటువంటి మీ వంటి గొప్ప మహనీయులు మరి నా బాహ్య శరీరాన్ని నన్ను చూసి పక్కకు తొలగమంటున్నారా, లేదా నాలో ఉన్నటువంటి ఆత్మను తొలగమంటున్నారా? నాకేమీ అర్థం కావడం లేదు. దీని గురించి కాస్తంత ఆలోచించి మీరు చెబితే బాగుంటుందని ఆయన మందస్మృతితో చిరునవ్వుగా ఏమాత్రమో తొలగిసి లేకుండా ఆయన తన సందేహాన్ని శంకరాచార్యులు ముందుంచారు. ఒక్క నిమిషం పాటు ఈ చండాలుడు వేసినటువంటి ప్రశ్నకి శంకరాచార్యులకి ఏమీ అర్థం కాక కాస్తంత నెవ్వరపోయి తన యొక్క అంతర్మతంలో ఆలోచనలో పడ్డాడు. ఒక్క నిమిషం అంతర్మథనం జరిగి తను బాహ్య రూపాన్ని చూసి తప్పుకో అనడం అది కరెక్ట్ కాదని చెప్పేసి అంతరాత్మ బోధించింది. తనకి సరైనటువంటి ఈ యొక్క అద్వైత మతానికి ఆత్మను సందర్శించే దాంట్లో బాహ్యం పనికిరాదని అర్థమైపోయింది. అవగతమై పశ్చాత్తాపడి వెంటనే ఆ చండాలుడికి నమస్కరించి తనకు జ్ఞానబోధన కలిగించినటువంటి నిజంగా నువ్వు గొప్పవాడిని ఆయన అభినందించి ఆయన నమస్కారం చేశాడు. ఈ క్రమంలో చండాలుడుగా 4 కుక్కలతో ఉన్నటువంటి అప్పుడు దాకా ఉన్నటువంటి చండాలుడు రూపం కాస్త మాయమై పరమేశ్వరుడుగా మారి జగద్గురు ఆదిశంకరాచార్యులకు తన ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలంలో అద్వైత మతానం గురించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర ఒక వృద్ధ పండితుడు ఒకతను వచ్చేసి ఈ రకంగా భాష్యం రాసినటువంటి వేదాంగాలకి భాష్యం రాసినటువంటి శంకరాచార్యులతో వాదనకు దిగాడు. ఈ శంకరాచార్యులు రాస్తున్నటువంటి ఈ యొక్క భాష్యం సరైంది కాదని, తర్వాత వాటికి సరైనటువంటి మూలం లేదని, చేస్తున్నటువంటి ప్రచారం అద్వైతం ఎంతవరకు కరెక్ట్ అని అనేక రకాలుగా ఆదిశంకరాచార్యుల్ని ప్రశ్నించడం జరిగింది.
వృద్ధ పండితుడు, వృద్ధ బ్రాహ్మణుడు పరిపరి విధాలుగా ఆయన రాసిచ్చినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాలపై అనేక రకాల ప్రశ్నలు పరంపరలు సంధించి అనేక రకాలుగా శంకరాచార్యుల్ని ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పూర్తిగా బయటకు వచ్చే విధంగా పరిపరి విధాలుగా అడిగి ఆ సందేహాలన్నీ నివర్తి చూసి చివరికి జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఒప్పుకున్నాడు, చిరునవ్వుతో ఆశీర్వదించాడు. మరో 16 సంవత్సరాల పాటు వేదాంగ పారాయణాన్ని ఈ యొక్క హైందవ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని ఆయనకి తన ఆజ్ఞలు దీవులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరో కాదు, సాక్షాత్తు వ్యాసుడే వచ్చి ఈ విధంగా జగద్గురు ఆదిశంకరాచార్యులకు తన ఆశీర్వచనాలు ఇచ్చాడని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత వైష్ణవ ఆరాధనలో ఆయన ప్రధానంగా కేవలం శైవ ఆరాధనే కాకుండా, కేవలం శివుణ్ణి కాకుండా వైష్ణవ ఆరాధన కూడా చాలా పెద్దపీట వేశాడు. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆయన పూజించాడు, గోవిందుడిని పూజించాడు, లక్ష్మీదేవిని పూజించాడు. ఈ రకంగా వారి మీద కూడా అనేక రకాలైనటువంటి భజగోవిందం, తర్వాత కనకదారా స్తవం, ఇట్లాంటి గోవిందనామాలు అనేకవి అన్ని చక్కగా భాష్యం రాసి శివకేశవులకి భేదం లేదని పరమాత్మ ఒక్కడేం చెప్పేసి నిరూపించడంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు విస్తృతమైనటువంటి కృషి తెలిపారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రధానంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు చేసినటువంటి పూజా విధానంలో కూడా అప్పటి వరకు ఉన్నటువంటి స్మార్తక పూజా విధానాన్ని కూడా పూర్తిగా మార్చివేసి సులభ రీతిలో పంచాయతన పూజా విధానం అని ఒక సులభ రీతిలో ఆయన ప్రవేశపెట్టాడు. ప్రధానంగా గణపతిని, సూర్య భగవానుణ్ణి, తర్వాత శివుణ్ణి, తర్వాత విష్ణుమూర్తిని, తర్వాత అమ్మవారిని, ఈ 5గురిని ఆరాధిస్తే సరిపోతుందనే విషయాన్ని ఆయన ఈ యొక్క గణేశుడు, సూర్యుడు, దుర్గా, విష్ణువు, శివరూపాలని తో కూడినటువంటి ఈ యొక్క స్మార్త పూజ అంటే వైష్ణవము, శైవము, శాక్తేయము, సౌరము, గణాధిపత్యం అనేటువంటి పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. కేవలం 32 సంవత్సరాల్లోనే ఆయన కాశీ, ఉజ్జాయిని, తర్వాత కంచి, బద్రి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. ఆయన రామేశ్వరం నుంచి కాశ్మీర్, బద్రీ దాకా కాలినడకని అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ అనేక చోట్ల వేదాంగాలను ఆయన చెబుతూ అక్కడ ఉన్నటువంటి నాస్తికమైనటువంటి పండితుల్ని ఓడిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తూ పరమాత్ముడు ఒక్కడే అనే సత్యాన్ని బోధిస్తూ ఈ రకంగా హైందవ ప్రచారానికి ఆయన ఎనలేని అవిరళ కృషి చేశాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఈ రకంగా ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులకు ఒకసారి ఒక రకమైనటువంటి మండన మిశ్రుడు అని చెప్పేసి ఒక ఈ సనాతన ధర్మంలో తన గొప్ప పండితుడని, తనకు అన్నీ తెలుసని, ఆత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకున్నటువంటి ఒక పండితుడి విషయంలో కూడా ఆయన ఒక చక్కటి కనువిప్పు కలిగించాడు. ఈ మండన మిశ్రుడు గొప్ప వేద పండితుడు, వేదపరాయణుడు అయినా కూడా ఆయనలో గర్వం ఉంది. తర్వాత ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి భేదభావం ఉంది. ఈ క్రమంలో ఆయన ఒకసారి గొప్ప విశిష్టమైనటువంటి ఒక ప్రచారాన్ని ఏర్పాటు చేశాడు. ఒక యజ్ఞ యాగాదుల్ని ఒక సభను ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు యొక్క ఖ్యాతిని అవన్నీ కూడా గమనించాడు. అయినా కూడా ఆయనకి ఆహ్వానం పంపలేక ఆయన మీద అసూయ ఈర్ష్యతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు వేదాంగ పారాయణటువంటి ఈ యొక్క సభాగోష్ఠి జరుగుతుందని, అక్కడ యజ్ఞాలు జరుగుతుంది అని తెలిసి ఆయన సూక్ష్మ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క మండనామిషులు జరుగుతున్నటువంటి కర్మమీమాంస విషయంలో ఆయన ఈ యొక్క మహిష్మాపతి నగరంలో ఈ యొక్క క్రతువు జరుగుతూ ఉంది. ఈ ఆయన ప్రయోగం నుంచి ఆకాశంలో అక్కడికి చేరడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రతుకి హాజరయ్యి తను లోపలికి ప్రవేశించి దర్శించుకోవాలనుకుంటే శంకరాచార్యులను చూసే మండనామిశ్రుడు చాలా అసూయ చెంది లోపలికి పోకుండా పూర్తిగా అడ్డగించాడు, నిరాకరించాడు. అయినప్పటికీ కూడా శంకరాచార్యులు తన సూక్ష్మ రూపంలో అక్కడి నుంచి మాయమై ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ యొక్క యజ్ఞ ఆహుతుల్ని ఆయన సమర్పించాడు, నమస్కరించుకున్నాడు. అప్పుడు అక్కడికి లోపలికి వచ్చినటువంటి మండనామిశ్రుడికి ఈ విషయం చూసి, తాంత్రిక విద్య ద్వారా నువ్వు ప్రవేశించావు, నీకు ప్రవేశం లేదు, నువ్వు చెప్పినప్పటికీ కూడా ఎందుకు ప్రవేశించావని వాదోపదనలు దిగాడు. అయినా కూడా భగవంతుడి విషయంలో వాదోపదనలకు తావు ఉండదు.
పరమాత్మ అంతా కూడా ఒకటే, ప్రతి జీవులో ఉన్న ఆత్మ పరమాత్మ ఒకటే, కాబట్టి దీనికి నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ విషయంలో కాస్త మడనమిశ్రుడికి జగద్గురు ఆదిశంకరాచార్యకి వాదోపనలు జరిగాయి. నువ్వు పిలకలేదు, నీకు జంజం లేదు, పిలకలేదు, తర్వాత నీ వేషధారణ వేరుగా ఉంది అని అనేక రకాల విషయాల మీద ప్రశ్నలు జరిగింది. అయినా కూడా నాకేమీ లేకపోయినా కూడా నేను నీ తండ్రి చేసినటువంటి దాన్ని ఈ రకంగా వస్త్ర రూపంలో నేను భరిస్తున్నాను, నాకేం అవసరం లేదని చెప్పి అన్నాడు. తర్వాత నీ తల్లి ఒక స్త్రీ, తర్వాత నీకు నీ తల్లి దగ్గర నువ్వు నేర్చుకున్నావు, నువ్వు పనికిరావు అని అన్నప్పటికీ కూడా అప్పుడు చెప్పాడు, నీ తల్లి కూడా ఒక స్త్రీయే, నీ భార్య స్త్రీయే, ప్రతి స్త్రీ కూడా స్త్రీ మూర్తి లేకుండా ఏదీ లేదని చెప్పి ఆయన వాదించాడు. ఈ రకమైనటువంటి అనేక తర్క వేదాంగ ప్రశ్నల మీద పెద్ద వాద్వివాదాలు జరిగాయి. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి బాగా తీవ్రతరమై ఇద్దరు కూడా వాద ప్రతివాదాలకి పోటీగా దిగారు. ఈ క్రమంలో ఇద్దరం పోటీ చేసి ఎవరు గెలిస్తే వారు వారు గొప్ప వేద పరీక్షలుగా అనుకుందామని చెప్పేసి పోటీ పడ్డారు. దానికి ఈ మండనమిశ్రుడు భార్య అయినట్టు ఉదయభారతి మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని చెప్పారు. దానికి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో మండనమిశ్రుడు జగద్గురు ఆదిశంకరాచార్య మధ్య చాలాసేపు వేద పారాయణల గురించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు జవాబులు జరిగాయి. పూర్తిగా వాదోపాదాలు జరిగాయి. అన్ని వాదోపాదాలు కూడా భగవత్పాదులైనటువంటి శంకరాచార్యులు చక్కటి సమాధానం ఇచ్చారు, నివృత్తి చూశారు. ఈ యొక్క ప్రతివాదనలో పూర్తిగా చివరికి మండనమిశ్రుడు ఓడిపోయాడు. ఓటమి జయించే క్రమంలో పక్కనే ఉన్నటువంటి న్యాయనిరతిగా ఉన్నటువంటి భార్య అయినటువంటి ఉదయభారతి జీర్ణించుకోలేకపోయింది. ఆవిడ ఉదయభారతి ఎవరో కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క అంశ. ఆవిడ శంకరాచార్యులకి నేను భర్తలో భార్య అర్ధభాగం అంటారు కదా, నా భర్త అడగడం అయిపోయింది, కొన్ని ప్రశ్నలు నాకు కూడా నువ్వు సమాధానం ఇచ్చినట్లయితే పూర్ణంగా నువ్వు గెలిచినట్టుగా ఒప్పుకుంటావని చెప్పేసి ఈ ఉదయభారతి శంకరాచార్యులకి చెప్పింది. దానికి శంకరుడు అంగీకరించాడు. శృంగారముతో స్త్రీకి కామం వాటితో కూడినటువంటి ప్రశ్నలు ఈ ఉదయభారతి అడగడం ప్రారంభించింది. దానికి శంకరాచార్యులు బ్రహ్మచారి అయి ఉన్నాడు. తనకి వాటికి ఈ కామం వాటి మీద వాటి సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి ఆయన కాస్తంత నెమ్మదిపడి, తల్లి నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు ఒక స్త్రీ ధర్మంగా గృహస్థురాలుగా అడిగి ఉన్నావు, కాదనలేదు. అయితే నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నాకు కాస్తంత ఒక నెల రోజుల పాటు గడువు తల్లి అని చెప్పేసి అభ్యర్థించాడు. దానికి ఉదయభారతి ఒప్పుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి శిష్యులతో కూడి బయటకు వచ్చేసాడు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆలోచన చేసి తర్వాత 30 రోజుల పాటు కొండ ప్రాంతంలో అక్కడ ఉంటే ఒక ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి వాటి గురించి పట్టు సాధించాలనుకున్నాడు. ఆ క్రమంలో ఏటవాలుగా ఉండటం వల్ల ఒక కొండ గుహలో అక్కడ ఉండి శంకరాచార్యులు వాళ్ళ శిష్యులతో నేను సూక్ష్మ రూపంలో వెళ్ళి ఈ అనుభవం నేర్చుకుంటాను, అప్పుడు దాకా నా దేహాన్ని మీరు కాపాడండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. తర్వాత ఆయన ఈ రకంగా ఆయన అక్కడ శిష్యులకు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక రాజుగారు ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నటువంటి ఆ రాజుగారు తర్వాత ఆ రాజుగారి యొక్క శరీరం పూర్తిగా బ్రహ్మరంధ్రం నుంచి అది వెళ్ళిపోతూ ఉంది. సూక్ష్మ సంఘంలో శంకరుడు వచ్చాడు. తర్వాత బ్రహ్మరంధ్రం నుండి ఆ శరీరంలోకి వచ్చేసి ఆ తర్వాత ప్రాణం ఆ మృతదేహం కాస్త శిష్యుల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ రకంగా ఆ రాజుగారి యొక్క శరీరంలో ప్రవేశించి వెంటనే చనిపోయాడన్నటువంటి రాజుగారు ఆయన జీవించాడనేసరికి అక్కడ ఉన్నటువంటి మంత్రులు సహచరులు కూడా ఆనందపడ్డారు. తర్వాత చాలామంది రాణులు పరివారులు కూడా రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఆదిశంకరాచార్యులు తన శిష్యులకి తన యొక్క స్థూల రూపం అక్కడ ఆ కొండగుహలో అప్పచెప్పి సూక్ష్మ రూపంలో ఈ రాజుగారి యొక్క శరీరంలో చనిపోయినటువంటి రాజుగారి శరీరంలో ప్రవేశించి అక్కడ తన యొక్క కామశాస్త్రతో కూడినటువంటి విద్యను నేర్చుకోవడానికి అక్కడ అంతఃపురంలో ఉన్నటువంటి అందమైనటువంటి తన భార్యల్ని రాణుల్ని
రప్పించాడు. వాళ్ళతో అనేక రకాల భంగిమలతో అనేక శృంగారపదమైనటువంటి విన్యాసాలు చేశాడు. రోజుకు ఒక రాణితో విచిత్రమైనటువంటి శృంగార విన్యాసాలు చేసి శాస్త్రాన్ని తెప్పించి వాటిని కూడా పూర్తిగా అధ్యయనం చేసి చాలా రకాలుగా అనేక రకాలుగా రమించి అనుభవించి వాటిలో ఉన్నటువంటి పూర్తి సారాన్ని ఆయన చూశాడు. శంకరాచార్యులు ఎప్పుడైతే ఈ రాజుగారి శరీరంలో ప్రవేశించిందో అప్పటి వరకు క్షామంలో ఉన్నటువంటి రాజ్యం కూడా సుభిక్షంగా వర్షాలు పడ్డాయి, సస్యశ్యామలంగా తయారయ్యింది, అందరూ కూడా ఆనందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే శంకరాచార్యులు రాకపోయేసరికి అక్కడ గుహలో కాపలా కాస్తున్నటువంటి ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది, శంకరాచార్యులు మన రాజుగారి ఉద్దేశంలో ప్రవేశించాడేమోనని. అయినా పద్మనాథుడికి చెప్పి ఇక రాడేమో అంటే, కాదు గురువుగారు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో తప్పదని చెప్పేసి ప్రథమ శిష్యుడైన పద్మనాథుడు వారించాడు. అయితే ఈ విషయాన్ని అక్కడ సూక్ష్మంగా గమనిస్తున్నటువంటి మంత్రి ఎందుకో రాజుగారి యొక్క ప్రవర్తన తీరు అన్ని అనుమానం వచ్చినాయి. తన రాజుగారి గతంలో ఉన్నటువంటి రాజుగారు కాదు, ఏదో ఒక శరీరం వచ్చి ఇక్కడ ప్రవేశించబడింది, అందువల్ల రాజుగారిలో ఈ మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయి అనే అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి భటుల్ని ఏదైనా ఎక్కడైనా శరీరం ఒక సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఎక్కడైనా ఉంటుంది చుట్టుపక్కల గాలించడని చెప్పేసి భటుల్ని నలుదిక్కులా పంపించారు. ఈ భటులు గాలిస్తున్నటువంటి క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఆదిశంకరాచార్యులు నిర్జీవంగా పడి ఉన్నటువంటి స్థూల రూపంలో ఉన్నటువంటి భౌతిక శరీరం కనిపించింది. అక్కడ వాళ్ళ కాపలా కాస్తున్నటువంటి శిష్యులు చూసి తన గురువుగారి శరీరం అంటే కూడా ఒప్పుకోకుండా ఈ యొక్క రక్షక భటులు ఆ శరీరాన్ని పూర్తిగా దగ్ధం చేసే ప్రయత్నంలో నిప్పంటించారు. ఈ విషయాన్ని పద్మానందులు వారు తన గురువుగారికి జ్ఞానం మెసేజ్ పంపించారు. వెంటనే గురువుగారు ఆయన శంకరాచార్యులకి ఈ విషయం తెలిసి ఒక్క ఉదుటిన సూక్ష్మ రూపంలో మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అప్పటికీ శరీరం కాలి మంటలు అంటుకుంటుంది. తన శరీరం చూసి వెంటనే ఆయన లక్ష్మీ నరసింహస్వామిని చాలా భక్తిపూర్వకంగా ప్రార్థించాడు. నరసింహస్వామి ఆయనకు ప్రత్యక్ష దర్శనమై ఆ శరీరం కాలకుండా తిరిగి యథావిధిగా మంటలు ఆరిపోయినాయి. తర్వాత ఆ శరీరంలో ప్రవేశించాడు. ఈ విధంగా తిరిగి మన శంకరాచార్యులతో తన శరీరాన్ని తీసుకొని శిష్యులతో కూడి మళ్ళీ అక్కడ తన ప్రతిపాదన చేసినటువంటి మననాసురుడి దగ్గరికి వచ్చి ఆ ఉదయభార్యతో ఆ వాగ్వివేదానికి దిగాడు. ఈ యొక్క శాస్త్ర తర్క విధానాలకు కూడా కాస్త జరిగినాక ఆవిడ్ని కూడా ఆ శాస్త్రంలో పూర్తిగా ఓడించి పరిపూర్ణమైనటువంటి శాస్త్ర పరిజ్ఞుడుగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వాళ్ళ చేత మెప్పించబడి వాళ్ళ చేత దీవించబడ్డాడు. వాళ్ళ క్షమాపణ కోరారు, ఓడిపోయారని ఒప్పుకున్నారు. ఈ రకంగా ఆదిశంకరాచార్యులు వాద ప్రతిమాలలో కూడా తన యొక్క పట్టుని సాధించాడు. తర్వాత శంకరాచార్యులు తంజావూరులో తమిళనాడుకు వచ్చారు. తర్వాత తిరువీధిపై మరుదూరు క్షేత్రంలో అద్వైత మతాన్ని సత్యం గురించి చెప్పారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి తిరువనక్కెర క్షేత్రంలో అఖిలాండేశ్వరి చాలా రౌద్ర రూపంలో ఉండి దర్శించుకోవడానికి వీలైన పరిస్థితుల్లో ఆవిడికి కర్ణ ఆభరణాలు చేపించి ఆ తల్లిని ప్రసన్నమూర్తిగా మార్చారు. తర్వాత తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకి వెళ్ళాడు. అక్కడ స్వామివారికి శ్రీచక్రం వేసి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా స్వామివారికి నిత్యము కూడా అలహరించి చేశారు. ఆ తర్వాత మరి సాక్షాత్తు ఈ యొక్క దుర్గామల్లేశ్వరి దేవస్థానం వచ్చి అక్కడ కూడా శ్రీచక్రం వేసి అమ్మవారిని పూజించే విధంగా చేశాడు. తర్వాత విష్ణుపాదాది కేశాంత స్తోత్రాలు రచించాడు. తర్వాత శ్రీశైలం వెళ్ళాడు. అక్కడ మారుతి వృక్షం కింద జీవించాడు. మల్లికార్జునుడిగా సేవించి శివానంద లహరి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. తర్వాత అనేక రకాలటువంటి శివస్తోత్రాలని తర్వాత వైష్ణవ స్తోత్రాలని ఆయన రచించాడు. ఈ క్రమంలో ఒకసారి ఒక చోట ఆయనకి భగంధర ఒక అభినవ గుప్తుడు అని చెప్పేసి ఒకతను తటస్థపడ్డాడు. శంకరాచార్యుల యొక్క వాద ప్రతిపాదనలకు ఓడిపోయి ఈ యొక్క అభినవ గుప్తుడు క్షుద్ర ప్రయోగం చేశాడు. అది భగంధర వ్యాధి అని చెప్పి ఒక వ్యాధిని శంకరాచార్యులు ప్రవేశపెట్టాడు. ఆ వ్యాధి మొలల ద్వారా రక్తస్రావం అవుతుంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆ బాధను భరించలేక అనుక్షణం కూడా మల విసర్జన ద్వారా రక్తస్రావం అవుతుంది. శిష్యులు ఎప్పటికప్పుడు తుడుస్తున్నారు. స్వీయము రక్తంతో కూడినటువంటిది. ఆ బాధను చూడలేక పద్మానందుడు గురువుగారితో అన్నాడు, నేను ఒక మంచి వైద్యుని తెచ్చిస్తాను స్వామి అంటే, ఈ శరీరము
ఈ రోగం అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మకి కనుక రోగం వస్తే అది పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. శరీరానికి వస్తే మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. నాకు వచ్చినటువంటి రోగం నేను కర్మవశతో పాపం చేశాను కాబట్టి ఈ రోగం వచ్చింది, నేను అనుభవించాల్సిందే. శరీరానికి వచ్చిన రోగం అయితే పర్వాలేదు అని వద్దని వారించాడు. అయినా కూడా గురువు గారు మీరు లేకపోయినా మీ శరీరం అవసరము, వేదాంగ రక్షణకి మాబోటి శిష్యులకి కొంతమంది ఛాందస్వాదును ఓడించడానికి ఈ శరీరం అవసరం ఉంది అని ప్రాధేయపడ్డాడు. గురువుగారి అనుమతి మీద ఒక వైద్యుని తీసుకొచ్చాడు. ఆ వైద్యుడు ధనాపేక్ష కలిగిన వాడు. ఆయన వైద్య పరిచర్యలు చేసినప్పటికీ కూడా ఫలితం రాలేదు. ఫలితం రాకపోయినా సరే అప్పుడు మళ్ళీ శంకరాచార్యులని శిష్యులు అనేక రకాలుగా వేడుకున్నారు. అప్పుడు ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించగా అప్పుడు పద్మానందుల వారికి ఆ తల్లి ప్రత్యక్షమై ఈ యొక్క శంకరాచార్యులకి పూర్వజన్మ వల్ల సంక్రమించిన వ్యాధి కాదు, ఈ వ్యాధిని అభినవగుప్తుడు అనేటువంటి క్షుద్ర మాంత్రికుడు ఈ బకంధర వ్యాధిని చేశాడని చెప్తే పద్మనాథుడు ఓంకారనాదం అనేటువంటి ఒక తాంత్రిక విద్యను ప్రవేశపెట్టి ఈ యొక్క అభినవ గుప్తుడి మీద ప్రయోగించడం వల్ల అప్పటి వరకు శంకరాచార్యులకు ఉన్నటువంటి ఆ వ్యాధి కాస్త పోయి తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ ప్రయోగం ద్వారా తిరిగి ఈ బకంధర వ్యాధి ఎవరైతే ప్రయోగం చేశాడో అభినవ గుప్తుడికి సంక్రమించి అతను అనేక రకాలుగా రక్తస్రావం అయ్యి మలవిసర్జన ద్వారా ఇదయ్యి అనతి కాలంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ రకంగా గురువు గారికి ప్రాణాలు కాపాడంలో పద్మనాథుడు ప్రధానమైనటువంటి పాత్ర వహించాడు. ఆ తర్వాత అలకా నది, బద్రీ, తర్వాత అనేక రకాలైనటువంటి శైవ క్షేత్రాలని, అనేక రకాల క్షేత్రాలని జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించడం జరిగింది. తర్వాత ఈ రకంగా ఆదిశంకరాచార్యుడు శైవ వైష్ణవ మతాలను సమానంగా అభిమానించాడు. తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క క్షేత్రాలను దర్శించి వాటికి శ్రీచక్రార్చన చేసి పునరుజ్జీవనం కలిగి 32వ సంవత్సరంలో ఆయన అస్సాంలో గౌహతి పట్టణంకి వెళ్ళాడు. అక్కడ శాక్తికేయ ఆరాధనకి అనాది కాలం నుండి కామరూపంలో ఉన్నటువంటి స్థానంగా ఆదిపరాశక్తి ఉగ్రరూపం ఉంది కాబట్టి తాంత్రిక పండితుతో ఓడించాడు. ఆ తర్వాత శంకరుడు అనేక రకాలైనటువంటి దేవాలయాలని పరీక్షణ కానీ హైందవ ధర్మణ పరీక్షణ కానీ ఎంతో కృషి చేశాడు. తర్వాత బద్రీనారాయణుడి దగ్గరికి శంకరుడు చివరి సమయంలో హిమాలయాల్లో బద్రీనాథ్ చేరుకున్నాడు. అక్కడ బద్రీనాథ్లో విష్ణుమూర్తి ఒక చోట కూరుకుపోయి ఉన్నాడు. ఆ విషయాన్ని శంకరాచార్యులకు చెప్పి ఆ విగ్రహాన్ని బయటికి తీర్చి అక్కడ బద్రీ దేవాలయాన్ని సాక్షాత్తు శంకరాచార్యులే నెలకొల్పడం జరిగింది. మరి బద్రీనాథ్లో ఉన్నటువంటి వైష్ణవమూర్తి సాక్షాత్తు శంకరాచార్యులు స్థాపించారు. తర్వాత శ్రీమన్నారాయణకి అక్కడ నుంచి కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ ఒక శివలింగం పెట్టి అక్కడ ప్రవేశపెట్టాడు. క్రీస్తుపూర్వం 477వ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన భౌతిక కాయం చెల్లించాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత మహావిష్ణువు అంశతో జన్మించినటువంటి అగ్నిదేవుడు శంకరుడు యొక్క శిష్యుడైనటు తోటకుడిగా జన్మించాడని చెప్పి చెబుతున్నారు. సాక్షాత్తు పరమశివుడు అవతారంతో జన్మించిన శంకరుడు 3 దశాబ్దాల్లో ఉన్నప్పటికీ కూడా హిందూ మతాన్ని సంరక్షించడంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించాడు. తర్వాత హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేయనటువంటి కృషి ఏమీ లేదు. ఆ విధంగా శంకరాచార్యులు చాలా హైందవ మత పరిరక్షణ కోసం, సనాతన ధర్మం కోసం, తర్వాత అంతరించబోతున్నటువంటి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఎంతో కృషి చేశాడు. తర్వాత అద్వైత మతం ద్వారా పరమాత్మను ఒకటే అని చెప్పాడు. జాతి కుల మత రహితంగా అందరూ పూజించుకునే విధంగా చేశాడు. 3 ఛాందస్సుల మనస్సుని పూర్తిగా నివారించాడు. తర్వాత ఈ యొక్క బౌద్ధ మతాన్ని తీసుకెళ్ళి ఇది సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్న పరిస్థితుల్లో బౌద్ధుల్ని కూడా మార్చేసి ఆత్మ అనేది కనుక బౌద్ధ మతంలో లేదని చెబుతుంది. ఆత్మ లేనప్పుడు మళ్ళీ పునర్జన్మ తీసుకోవడం, జన్మలు తీసుకోవడం ఎలా సంభవిస్తాయి కర్మలు అనిపించడానికని తన వాదనని చెప్పి చక్కగా బౌద్ధ మతం వాదన కరెక్ట్ కాదని హైందవ మత సాంప్రదాయాన్ని ఆయన చాటి చెప్పాడు. ఈ రకంగా శంకరాచార్యులు చివరికి అనేక రకాలుగా ప్రచారం చేస్తూ కేదార్నాథ్లో ఒక శివలింగంగా మారిపోయాడని చెప్పేసి చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి గొప్ప మహాన పురుషుడు 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల పాటు జీవించినప్పటికీ కూడా శంకరుడి యొక్క అవతారం వల్ల పూర్ణమైనటువంటి భక్తితో, పూర్ణమైనటువంటి శక్తితో అనేక ఆధ్యాత్మిక వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు, బ్రహ్మసూత్రాలకు భాష్యము ఇవన్నీ రాసి అన్ని రకాల దేవుళ్ళ మీద స్తోత్రాలు రాసి మన అంతరించబోతున్నటువంటి సనాతన ధర్మానికి ఒక పరిరక్షకుడుగా ఉండి ఈనాడు కూడా ఈ హైందవ ధర్మం
మనకి వెలుగొందుతుందంటే సాక్షాత్తు శంకరాచార్యుల యొక్క కృషే. ఆయన 4 చోట్ల కూడా 4 పీఠాలను ఏర్పరిచాడు. ఉత్తరాదిన మరి ఈ యొక్క బద్రీనాథ్ పీఠం, శారదా పీఠం, ఇవన్నీ కూడా భగవత్ శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠాలు. ఈ పీఠాలు కూడా ఇప్పటి వరకు కూడా శక్తి పీఠాలుగా ఉండి మరి ఈరోజు కూడా వెలుగొందుతూ ఉన్నాయి. సరే, ఈ రకంగా ఉన్నటువంటి శక్తి పీఠాలు ప్రధానంగా మనకి బాసిల్లుతూ ఆయన గొప్ప మహాపురుషుడిగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇటువంటి గొప్ప ఆదిశంకరాచార్యుల యొక్క జన్మ గొప్ప మహాత్మ్యం అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఆయన దక్షిణాన శృంగేరి పీఠాన్ని, తూర్పున పూరీ పీఠాన్ని, ఉత్తరాన బద్రీ పీఠాన్ని, తర్వాత పశ్చిమాన ద్వారకా పీఠాన్ని స్థాపించి ముఖ్య శిష్యులుగా పెట్టి ఈరోజు కూడా మరి వైష్ణవ మతంలో ప్రముఖ స్థానాన్ని పొందిన విష్ణు సహస్రాన్ని కూడా ఆయన రచించాడు. హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ బౌద్ధ వైదిక మతాన్ని దారితెప్పినటువంటి బిడ్డ అని చెప్పాడు. అద్వైత మతాన్ని ఈ రకంగా మరి విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి, మహాపురుషుడు జగద్గురు శంకరాచార్యులు. అటువంటి ఆదిశంకరాచార్యుల విషయాన్ని తెలుసుకునేందుకు సాక్షాత్తు ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడు, ఆ భగవత్పాదులైనటువంటి శంకరాచార్యులు కల్పించడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ వారి కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.